లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కంటతడి పెట్టించే గాథలు, గుండెలు పిండేసే బాధలు, పిల్లల కోసం, కుటుంబం కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటూ ఎడారి దేశాలకు వలస వెళుతున్న వారి విషాద గాథలెన్నో. కానీ అక్కడ పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉండవు కదా. అందుకే చాలా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఒక్కొక్కరిది ఒక్కో కష్టం. కొందరు అనారోగ్యంతో చనిపోతే, ఇంకొందరు ఇక అప్పులు తీరవమనన్న బెంగతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఏ కుటుంబం కోసమైతే దేశం కాని దేశం వెళ్ళి కష్టపడుతున్నారో అదే కుటుంబం కథ మళ్ళీ మొదటికే వస్తోంది. ఇలాంటి బాధల నుంచి విముక్తి చేసేలా రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 5 లక్షల ఆర్థిక సహాయానికి శ్రీకారం చుట్టింది. పేదరికాన్ని జయించాలని పుట్టిన గడ్డవిడి ఎడారి దేశాలకు వలస పక్షుల్లా పోయి అక్కడి ఎండమావుల్లో తుదిశ్వాస వేడిన బతుకుల కథ ఇది. కుటుంబాలను నిలబెట్టాలని పోయినవారు కానరాని తీరాలకు చేరగా వారి కడసారి చూపుకు సైతం కంటి నీరింకేలా ఎదురుచూసిన వారి ఆత్మీయుల పరిస్థితి దయనీయం. నేటికి పుట్టెడు దుఃఖంతో వారిండ్లలో కన్నీళ్ల తడి ఆరడం లేదు. ఇద్దరు పిల్లలు పెళ్లి చేసి పోయిండు, పిల్లల మకం చూడలేడు. ఒక్కొక్కరిది ఒక్కో కథ కాదు. బతుకు తెరువు కోసం గల్ఫ్ బాట పట్టే అందరిది ఒకే కథ. తమ కుటుంబం పొట్టకు బట్టకు ఇబ్బంది పడొద్దని, పిల్లల చదువులు సాఫీగా సాగాలని, నిలువ నీడ కోసం ఒక ఇల్లు కట్టుకోవాలని అందుకే దూర తీరాలకు వెళ్లి తిని తినక ఓవర్ టైంలు చేస్తూ ప్రతి రూపాయి జాగ్రత్తగా దాచి పల్లెలకు పంపుతారు. అక్కడికి పనుల కోసం వెళ్లే చాలా మందిలో కొందరివి తప్పితే చాలా మందివి చిన్న జీతాలే. దీంతో వచ్చినవి పొదుపు చేసి పంపడం, 2 ఏళ్లకో 5 ఏళ్లకో అయినా వారిని చూసి వచ్చి మళ్లీ పనిలో పడడం ఇదే కథ. కాని ఈ ప్రయాణంలో కొందరి కథలు విషాదమవుతాయి. అలా విషాదమైన జీవితాలను పెనవేసుకున్న ఆత్మీయుల వేదన ఎవరూ పూడ్చలేనిది. ఇక్కడ కనిపిస్తున్న వీరు సౌదీ అరేబియాలో మరణించిన పిట్ల మల్లేష్ కుటుంబం. దసరాకు వస్తా నాన్న అని పిల్లలకు చెప్పాడు. మళ్ళొచ్చాక ఇక వెళ్లను, పొలంలో బోరు వేసుకుని ఇక్కడే ఉంటా అని తల్లికి చెప్పాడు. కాని అంతలోనే ఆ గుండె అర్ధాంతరంగా ఆగిపోయింది. చెట్టంత కొడుకు తన కళ్ల ముందే పోవడంతో ఆ తల్లిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. 2 కొడుకులు 1 బిడ్డ. ఇక మాకు ఆ భూమి జాగా బాగలేదు. నేను పోతేనే దేశం పోతేనే శరీరలగ్గం అవుతుందావు అని దేశం పోయిండు. ఆడు పోయినాకనే నా బిడ్డ లగ్గం దేశం ఉన్నప్పుడే పైసలు పంపితే లగ్గం చేసిన. మళ్ళీ ఇంకో కొడుకుది ఆ కొడుకు ఆడుండగానే ఈ కొడుకు లగ్గం చేసిన. ఈ కొడుకు లగ్గం చేసుకొని పోయినాక చిన్న కొడుకు ఆడిగా పోయినాక ఇంతంత భూమి కొనుక్కున్నాం. ఇంత బాయాన్ని వేసుకుంటా, బోరన్న తోడుకుంటా, ఇల్లు తప్పుకున్నది ఇంత. ఇక వచ్చినాక బోర్ వేసుకుంటామని పోకు బిడ్డ అన్న. ఇప్పుడు ఈ 10-15 ఏళ్ళు సుంది పోతూనే ఉంటుండు. ఎన్నడు వాళ్ళు గుర్తుపడ్డది లేదమ్మా, వాళ్ళు ఎన్నడు సుఖపడ్డది లేదు. నా పిల్లలు బాబుని చూసింది లేదు, దాన్ని చూసింది లేదు. అక్కడ వాళ్ళ నా అత్తగారు వాళ్ళు అంతా కుటుంబం అంతా దిగింది. తాటి జర్రి అయిన పాపం ఆయన కడుపు చల్లకుండా ఆయన పావాకరో ఏమో కొడుకుతో ఉండేనట. అది ఆయనకు పొగ పడక ఏది పడక కొడుకు అట్లయిన అన్ని మింగుకుంటా చేసుకుంటా ఉన్నా. కానీ నా కొడుకు అందులో అన్నాడమ్మ కట్టమని తెల్ల తీసిండు. 15 ఏళ్ళ నుంచి నా కొడుకు. నాకు రెక్కలేమో, నాకే బుక్కడంతా పెడతాడేమో నా కొడుకు అంటే. నా కొడుకేమో నాకు ఇప్పుడు ఎవరు వెంటలే బాంజను. మీరే సాధాలే మమ్మల్ని అందరినీ అమ్మ.
3 సంవత్సరాల నుంచి పోతుండు. పని స్టీల్ ప్లాంట్లో వర్క్ చేస్తారు, హార్డ్ వర్క్. ఈ డ్యూటీకి వెళ్ళినాకనే స్ట్రోక్ వచ్చిందని చెప్పారు మేడం. అంటే మేడం మాకు ఇక్కడ పనులు ఏం లేక బయట దేశం వెళ్ళి సంపాదించుకుందామని వేయండి మేడం, పిల్లల కోసం అని, పిల్లల చదువులు వాళ్ళ పెళ్ళిళ్ళకు. డాడీ ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి అక్కడనే ఉన్నాడు సౌదీలో. ఇక డాడీ టూ ఇయర్స్కి ఒకసారి వస్తూ ఉండే, పండగకి ఏం లేడు. ఒక అత్తే దీపావళికి వచ్చేటాడు. మొన్ననే 5 months ముందట వచ్చిండు, పండగలు చేసుకున్నాం. మళ్ళీ బతుకమ్మ దసరా వరకు వస్తా అని చెప్పిండు. మంచిగా ఊరుకోర్రి, మీరు జాబ్ తెచ్చుకోవాలి, జాబ్ తెచ్చుకొని మమ్మల్ని మంచిగా చూసుకోవాలని చెప్పి. మేము పుట్టక ముందు నుంచి దేశం పోతుండు. ఇక మధ్యలో వచ్చుకుంటూ 2-3 నెలలు 3 నెలలు ఉండి పోతాడు. మళ్ళీ ఆడుండి ఏమైనా కావాలని పంపిస్తాడు, పైసలు పంపిస్తాడు, బర్త్డేలకి ఇట్లకి అన్ని ఆడ నుంచి అన్నీ. ఇక వచ్చినప్పుడు ఇక కొంచెం అటు ఇటు దింపుతాడు, ఇక అన్నీ చూపిస్తాడు, మళ్ళీ పోతాడు. ఇక మధ్యలో ఇక మాకు ఎప్పుడు స్కూలు ఎప్పుడు ఇక మీరు మంచిగా చదువుకుంటే ఏంటది కొని ఇస్తాను ఊరికే అంటే అట్నే అన్నీ కొనిచ్చిండు, సైకిల్ అని అదని అన్నీ కొనిచ్చిండు. ఇక మధ్యలో ఈసారి పండుగలన్నీ చేసిండు. ఇక మళ్ళీ సంవత్సరం వరకు వస్తా అని చెప్పి అంటే కావ్య బీడీలు చుడితే వచ్చే డబ్బుకు తోడు వచ్చే పెన్షన్, మల్లవ్వకొచ్చే వృద్ధాప్య పింఛన్తోనే రోజులు గడుస్తున్నాయి. ఓ పక్క ఇల్లు కట్టడానికి చేసిన అప్పు, మరోపక్క పిల్లల భవిష్యత్తు ఎలా అన్న దిగులుతో ఆ కుటుంబం అవస్థలు పడుతుంది. చిన్న పిల్లనే నా కొడుకు మొదటి నుంచి అదే కట్టం అవ్వ, నేను దేశం పోతేనే శరీరలగ్గం అవుతుందని చేసిండు అవ్వ. నేనేం చేయను, నా కొడుకు అందరి లగ్గాలు చేసింది, ఇల్లు కట్టుకొని కసికడం తాగుతా, నీళ్ళు బోరేసుకుంటాను అని పోయిండు బిడ్డ. ఇక్కడ ఉంటే నా కొడుకు బతికిపోనేమో అమ్మ, నాకు ఇట్లా నొప్పి వచ్చిందని అంటే అత్తున్నాను అన్నాడట. అలానే ఇందని నా కొడుకు అవ్వ పాప పిల్ల టేబుల్ మీద టీవీకి ఇచ్చిరట, నాకు చూపెట్టలేరు కానీ చెల్ల పాప పిల్లగా కొడుకున్నట్టే ఉన్నాడు. గట్నే ఎద్దుగా అమ్మ సెంట్రల్ చేప కట్టుకున్నాడు కొట్టుకొని కొడుక, నువ్వు అవుతున్నా పడిగా కొడుక, నన్ను ఎట్ట చేసిపోతే కొడుక. కంటికి పుట్టెడు దుఃఖమంటే ఏంటో ఆ వాకిల్లోకెళ్తే అర్థమవుతుంది. బాధ్యతల బరువు తప్ప తన భర్త ఏనాడు సుఖంగా ఉన్నది లేదని, 19 ఏళ్లలో 2 సార్లు మాత్రమే కంటినిండా చూసుకున్నానని, తిరిగి వస్తాను త్వరలోనే అని చెప్పి అక్కడ అనారోగ్యానికి గురై తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడని ఆ భార్య పడే వేదన మాటలకందనిది. వారే దురిశెట్టి కొండయ్య కుటుంబం. శివరాత్రి రోజు ఫోన్ చేసి 10 నెలలు నేను వస్తా, ఫినిష్ కొట్టించుకుంటాను సరే అని చెప్పిన. ఇక 2-3 రోజుల వరకే మళ్ళా నేను ఇక్కడ ఉండా, నేను వస్తా అన్నాడు. అయ్యో మాకు ఎప్పుడు ఎందుకు, నువ్వు ఫినిష్ కొట్టించుకో, నీకు ఆరోగ్యం మంచి లేనప్పుడు నువ్వెందుకు అక్కడ ఉండు, వద్దని మేమే ఎన్నోసార్లు అల్లుండ్లు కూడా రమ్మన్నారు. అసలు జీతాలు చక్కగా ఇయ్యాక ఆయన అక్కడ ఉండిపోయాడు ఎన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు రాలే, 10 సంవత్సరాలు అక్కడనే ఉండిపోయాడు. ఇళ్ళను పెళ్ళిళ్ళు బాకీ తెచ్చి చేసినాయి ఇక్కడ. ఎన్ని రోజులల్లా మా పెళ్ళి 35 సంవత్సరాలు అవుతుంది, మేము ఏ రోజు మేము సుఖపడ్డది లేదు. ఇవే బాధలు మాకు. ఇంకా కొన్ని రోజుల క్రితం అయితే మేము తినడానికి తిండి కూడా లేదు మాకు అప్పుడు. అందుకే అక్కడికి పోయిండు దుబాయ్కి. మేము ఫోన్ చేస్తేనే ఆయన అసలు లిఫ్ట్ చేస్తలేదు, ఇక ఆయనకు మాట్లాడత్తలేదు. ఇక అయిన తర్వాత ఎందుకు ఇట్లా అని మేమే ఊకే ఫోన్లు చేసుకుంటా ఏరినాం. 2 రోజులు ఇన్ఛార్జి ఫోన్ లిఫ్ట్ చేసి అప్పుడు మేము హాస్పిటల్ జాయిన్ చేసినామమ్మా అని చెప్పారు. ఎందుకు అని అంటే ఏం లేదు బీపీ ఎక్కువైంది అని అన్నారు. సరే అని ఊకున్నాం. మేము ఊకున్నాక ఇక ఆ ఫోన్ కూడా లేదు మాకు. ఇక ఆ మనిషి ఎక్కడో ఏ హాస్పిటల్ ఉన్నాడు ఎట్లా ఉన్నాడు అనేది కూడా మాకు ఏది తెలియదు. తోటరాముల వల్ల అల్లుడు మాకు వీడియో కాల్లో ఉంచిండు, ముక్కల పైపు వేసారు, పడుకొని ఉన్నాడు. ఇక అప్పుడే మాకు బాగా అనిపించింది. ఇక బాడీ కూడా రాదమ్మా ఇక్కడికి అని చెప్పిండు ఆయన. ఆయన పంపిస్తేనే మేము తింటాం. ఈడ మా అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు 9 నెలలు అయ్యాయి, మాకు ఏ ఆదాయం లేదు. ఇక మా ఈయన చనిపోయినాక బాడీ వచ్చినాక మా అత్తగారు తరపున వాళ్ళు ఆడబిడ్డలు వాళ్ళు వీళ్ళు నా ఎన్ని పైసలు పెట్టి ఆ కార్యక్రమాలు తీసిండ్రు. అంతే ఫస్ట్ నుంచి మేమైతే కష్టంగానే బతికినాం అమ్మ. ఏ రోజు మేము సుఖపడలేదు. ఆయన సుఖం నేను చూడలేదు, నా సుఖం ఆయన చూడలేదు. ఉపవాసం కూడా ఉన్నాం మేము కొన్ని రోజులు. ఇక మా
మనం పిల్లలం కానీ మనం వాళ్ళని కష్టపెట్టుడు ఎందుకు అన్నట్టు అట్లా పోయిండు. తిండికి లేదు, అప్పు తీసుకొని పోయిండు. అప్పులు తెంపే వరకు మస్తు సంవత్సరాలు పట్టింది మాకు. ఇక పిల్లల పెళ్ళికి కూడా మొన్న అప్పు చేసిన. ఎన్నిసార్లు రమ్మని అన్నా ఇంటి దగ్గర ఖర్చులు ఉన్నాయి, ఇప్పుడు వస్తే ఎట్లా అనేసి అంటుండే. ఏదైనా మేమే చూసుకున్నాం, అక్క, చిన్నక్క, పెద్దక్క, మేమే. స్కూల్లో కానీ దేనికైనా మేమే. ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే అందరు పిల్లలు నాన్నతో పోయి తీసుకుంటారు, కానీ మాది మేమే చూసుకున్నాం చిన్నప్పటి నుంచి అంతే. అమ్మనే అన్నీ, ఇంకా దగ్గరుండి అన్నీ అమ్మనే చూసుకుంది. నాన్న అక్కడి నుంచి డబ్బులు పంపిస్తా, ఇక్కడ ప్రతి కష్టం అమ్మనే పడ్డది. అసలు అట్లా వస్తాడని మేము అసలు ఊహించనే లేదు. నేను వస్తానంటే ఆరోగ్యం బాగాలేదు, వస్తాడు కావచ్చు, మనిషే తిరిగి వస్తాడు అనుకున్నాం, మరి అట్లా బాడీ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఇక్కడ అందరూ అడుగుతుండే మమ్మల్ని, నాన్న ఎప్పుడు వస్తాడు అని. ఆ సిచ్యువేషన్లో ఆయనను అట్లా చూస్తామని అసలు ఎక్స్పెక్టే చేయలేదు మేము. తరచి చూస్తే ఎన్నో విషాదగాథలు, ఎంత పని చేసినా తీరని అప్పులు, చుట్టుముట్టే అనారోగ్యాలు, అంతలోనే మరణాలు. మరి గల్ఫ్ గోసకు అంతే లేదా? For more videos like this, subscribe Big TV channel.